చర్చల పేరుతో పాకిస్తాన్ ఆడుతున్న నాటకం, ఇరాన్ మాట్లాడే మాటల ట్రాప్‌లో ప్రపంచంని పడేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి చెడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. గత వారం అమెరికా, ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ ప్రకటన మీదన యథాప్రకారం మిగతా విషయాలు ఏమీ విశ్లేషించకుండా కేవలం మోడీ మీద ద్వేషం అనే ఒక్క దృష్టికోణంతో చూసి ఇరాన్, అమెరికా మధ్య పాక్ మధ్యవర్తిగా వ్యవహరించి కాల్పుల విరామం సాధించింది. నాటకాల విశ్వగురు మోడీ అట్టర్ ఫ్లాప్, ఇరాన్, అమెరికా మెడ వంచింది అని బోలెడు విశ్లేషణ చేశారు మన మేధావులు, అంటే వామపక్ష మేధావులు. అప్పుడే నేను చెప్పాను, ఇది అమెరికా నాటకం, దానికి హార్ముజ్ జలసంధి విడిపించి గుప్పెట్లో పెట్టుకోవడం అతి ముఖ్యం. కాల్పుల విరమణ మరియు చర్చలు వంటివి లేకుండా తన ఖరీదైన యుద్ధ నౌకలు పంపితే అవి సముద్రంలో ఇరాన్కి ఈజీ టార్గెట్ అయి ఇరాన్ మిస్సైల్స్తో ధ్వంసం అయిపోతాయని అమెరికా ఈ కాల్పుల విరమణ నాటకం తమ పెంపుడు దేశమైన పాక్తో నడిపించింది. ఊహించినట్టే చర్చల్లో ఇరాన్ ఒప్పుకోలేని షరతులు అన్నీ పెట్టి చర్చలకు మంగళం పాడి హార్ముజ్ జలసంధిలో మేము మైన్స్ పెట్టాం, అంటే ల్యాండ్ మైన్స్ లాగే సీ మైన్స్, అవి ఎక్కడ పెట్టామో మర్చిపోయాం, అందుకని మేము మిస్సైల్స్ ప్రయోగించకపోయినా హార్ముజ్ ద్వారా షిప్స్ ప్రయాణిస్తే ఈ మైన్స్ తగిలి పేలిపోతాయి, అందువల్ల హార్ముజ్ ద్వారా వెళ్లాలనుకునే షిప్స్ ఇరాన్ సముద్ర తీరం వెంబడి మా మిలిటరీ సూచించిన దారిలో వెళ్తే ప్రమాదం ఉండదని ఇరాన్ దేశాలను బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ హార్ముజ్ గుండా వెళ్లే షిప్పుల దగ్గర $2 మిలియన్ ఫీజు వసూలు చేస్తుంది. అందుకు హార్ముజ్పై పట్టు సడలించడానికి అది సిద్ధంగా లేదు. హార్ముజ్ మీద ఇరాన్ పట్టుపోతే కానీ ఇరాన్ని పూర్తిగా బలహీనపరచలేమని అమెరికా 15 రోజులు కాల్పుల విరమణ ప్రకటించగానే తన 2 అధునాతన గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్లని, అంటే యుద్ధ నౌకల్ని హార్ముజ్ జలసంధి దగ్గర మోహరించింది. ఈ 2 డిస్ట్రాయర్లు ఇప్పటికీ హార్ముజ్ జలసంధిలో కార్యకలాపాలు మొదలుపెట్టి మైన్స్ను గుర్తించి తొలగించే పని మొదలుపెట్టాయి. మైన్లుండే ప్రాంతాల్లోకి నేరుగా షిప్పులు పంపకుండా అమెరికా నౌకాదళం రోబోటిక్ యంత్రాలని, అంటే అన్మాన్డ్ అండర్ వాటర్ వెహికల్స్ UUVs ఉపయోగిస్తోంది. వీటిలో MK-18 మరియు MOD-2 కింగ్ ఫిష్ వంటి టార్పెడో ఆకారంలో వంటి డ్రోన్లు ఉన్నాయి. ఇవి స్వయంగా నీటిలో కదులుతూ అత్యాధునిక సోనార్ సాంకేతికతతో సముద్ర అడుగు భాగాన్ని మ్యాప్ చేసి దాచిన పేలుడు పదార్థాలను గుర్తిస్తాయి. ఇదే కాకుండా అమెరికా MH-60S వంటి హెలికాప్టర్లు కూడా మోహరించింది. ఇవి ఆకాశం నుండి సముద్రాన్ని స్కాన్ చేస్తాయి. వీటిలో ఎయిర్బోర్న్ లేజర్ మైన్ డిటెక్షన్ సిస్టమ్ ALMDS అనే ప్రత్యేక లేజర్ వ్యవస్థ ఉంది. ఇది సముద్రం పైన లేదా సమీపంలో తేలుతున్న మైన్లని వేగంగా గుర్తించగలుగుతుంది. ఈ 2 డిస్ట్రాయర్లు, అంటే పెద్ద యుద్ధ నౌకలు మైన్ తొలగింపు సహాయం చేయడమే కాకుండా బలమైన రక్షణ కూడా అందిస్తాయి. వీటికి ఏజిస్ కాంబాట్ సిస్టమ్ మరియు అధునాతన ఇంటర్సెప్టర్ మిస్సైల్ ఉన్నాయి. ఇవి ఆకాశం నుంచి లేదా సముద్ర మట్టం నుంచి వచ్చే ఇరాన్ మిస్సైల్స్ని గుర్తించి నాశనం చేయగలవు. హెలికాప్టర్ లేదా డ్రోన్ ద్వారా ఒక మైన్ గుర్తించబడిన తర్వాత దాన్ని నాశనం చేయడానికి మరో రిమోట్ కంట్రోల్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. అది ఎయిర్బోర్న్ మైన్ న్యూట్రలైజేషన్ సిస్టమ్ AMNS. ఈ వ్యవస్థ ఒక చిన్న రోబోటిక్ పరికరాన్ని పంపి అది మైన్ వద్దకు వెళ్ళి దాని పక్కనే పేల్చేస్తుంది. ఈ యుద్ధం కారణంగా ఇరాన్ హార్ముజ్పై పట్టు బిగించడంతో కొన్ని వారాలుగా సుమారు 800 షిప్పులు సముద్ర జలాలను నిలిచిపోయాయి. దీనివల్ల ప్రపంచంలో ఆయిల్, గ్యాస్ మరియు ఇతర వస్తువుల వాణిజ్యం మీద పెద్ద ప్రభావం చూపి అన్ని దేశాల్లో పెట్రోల్, గ్యాస్ ధరలు భారీగా పెరుగుతూ ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అందుకని ఈ ఇబ్బందులు తొలగించడానికి హార్ముజ్ ద్వారా ఒక సురక్షిత రవాణా మార్గాన్ని ఏర్పాటు చేయడం ప్రారంభించాం. ఈ సురక్షిత మార్గాన్ని త్వరలోనే సముద్ర రవాణా రంగానికి పంచుతాం. ఇది వాణిజ్యం స్వేచ్ఛగా ప్రవహించడానికి ఉపయోగపడుతుందంటూ అమెరికా అడ్మిరల్ బ్రాడ్ కోపర్ అన్నారు. ఇక్కడ ఫేస్బుక్లో మోడీ ద్వేషులు ఇరాన్ని చాలా పైకెత్తుతూ అమెరికాని ఇరాన్ని నిలువరించింది అని బీరాలు పోతున్నారు. కానీ ఇంటర్నెట్ సమాచారం ప్రకారం ఇరాన్ ప్రస్తుతం అత్యంత బలహీనంగా ఉంది. ఇరాన్ టాప్ రాజకీయ, మత, మిలిటరీ, అణ్వాయుధ శాస్త్రవేత్తల యుద్ధం మొదలైన 10 రోజుల్లోనే ఇజ్రాయెల్ లేపేసి నాయకత్వాన్ని బలహీనపరిచింది. ఇప్పుడు ఇరాన్లో ఉన్న పెద్ద నేతలు స్పీకర్ మరియు ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ మాత్రమే. వీళ్ళని కూడా లేపేస్తే ఇరాన్తో చర్చలు చేసే నాయకత్వం కానీ, యుద్ధం తర్వాత ఇరాన్ నడిపే నాయకత్వం కానీ లేకుండా పోయి అరాజకం ఏర్పడి అమెరికాకి తలనొప్పులు వస్తాయని వీళ్ళని ఇజ్రాయెల్ చంపకుండా ఆపింది అమెరికా అన్నది కథనాలు. ఇప్పుడు హార్ముజ్లో మైన్స్ క్లియర్ చేసి దాన్ని అమెరికా తన గుప్పెట్లో పెట్టుకుంటే ఇరాన్ యుద్ధంలో చేతులు ఎత్తక తప్పదు. అప్పుడు ఇరాన్లో ఒక పపెట్ ప్రభుత్వాన్ని కూర్చోబెట్టి ఇరాన్ ఆయిల్ని అమెరికా నిర్వహించి చైనాకు తలనొప్పి తెచ్చి చైనాను బలహీనపరచడం అనే ఇరాన్ యుద్ధ లక్ష్యం నెరవేర్చుకుంటుంది అమెరికా. చివరిగా ఇంట్లో పిల్లలను అదుపు చేయలేని వాళ్ళు కూడా మోడీ అమెరికాని ఎదిరించలేదు, లొంగిపోయాడంటూ విక్రిస్తున్నారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ప్రపంచంలో ఇప్పుడు అమెరికా మాత్రమే ఏకైక బలమైన రాజ్యం. అందుకే అమెరికా మీద తరచుగా తొడలు కొట్టే చైనా కూడా తన పక్క దేశం ఇరాన్ మీద అమెరికా ఏకపక్ష దాడులు నిర్వహిస్తే ఖండించే ప్రకటనలు, దొంగతనంగా ఇరాన్కి ఆయుధాలు ఇవ్వడం తప్పితే అమెరికాకి ఎదురొడ్డి ఇరాన్కి మద్దతుగా నిలబడలేదు. రష్యా పరిస్థితి అంతే. అమెరికా ఆంక్షలు ఎత్తగానే క్రూడ్ అమ్ముకునేటటువంటి పనిలో బిజీగా ఉంది. అందువల్లే మోడీ అమెరికాని ఎదిరించకపోయినా గతంలో విమర్శించిన చైనాతో కలిసిన రష్యా నుండి ఆయిల్ S-400 దిగుమతుల విషయంలో అయినా దేశ ప్రయోజనాల ప్రకారం నడుస్తారు తప్ప మీ పెట్టుబడిదారి వ్యతిరేకత వంటి సిద్ధాంత అద్దాల్లో చూస్తూ నిర్ణయాలు తీసుకోడు. దేశ ప్రయోజనాలు మాత్రం మోడీని నడిపిస్తాయి. అందుకే ఎవరు ఎలా విక్రిస్తున్నా దేశ ప్రయోజనకర నిర్ణయాలు తీసుకుని 40 రోజులే
యుద్ధం మొదలైన దేశంలో యుద్ధం మొదలైన దేశంలో ఆయిల్ సంక్షోభం రాకుండా చూసుకుంటున్నాడు. అందుకని మోడీ మీద మీ ద్వేషం మీ గ్యాస్ పెంచుతుంది తప్ప అతనికి నష్టం జరగదు అని చెప్తున్నారు.